హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 21 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను వచ్చేసి 59.45 ఉన్నానండి. వెయిట్ లాస్ అయితే ఏం అవ్వలేదన్నమాట, స్టెబుల్గా ఉందన్నమాట. అందుకని వెయిట్ లాస్ రిజల్ట్ అయితే నేను ఇక్కడ చూపించట్లేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మా పాపకు స్కూల్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి 2 దోశలు వేసేసి పాపకు బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను. 2 దోశలు చిన్న చిన్నవండి. తర్వాత తనకి స్నాక్ బాక్స్లోకి వచ్చేసి నేనైతే పూల్ మొక్కన, అలాగే కొన్ని దానిమ్మ గింజలు, అలాగే కొన్ని బిస్కెట్స్ పెట్టాను. తనైతే బిస్కెట్స్ అస్సలు ముట్టుకోలేదు, దానిమ్మ గింజలు కూడా తినలేదు. పూల్ మొక్కన ఏదో తిన్నట్టుగా తినింది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తర్వాత తినింది అనమాట. ఇలా హెల్దీగా అయితే తనకి స్నాక్ బాక్స్ అయితే రెడీ చేశాను. కనీసం ఫ్రూట్ అలాగే పూల్ మొక్కన తినకపోతే కనీసం బిస్కెట్లన్నా తింటుందని చెప్పేసి బిస్కెట్లు అయితే పెట్టి తన స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఓకే, పెట్టా. చాక్లెట్ బిక్కి పెట్టాను. లుక్, ఐఎమ్ లుకింగ్, కమ్. దా పాపనైతే స్కూల్లో దింపేసి వచ్చానండి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను స్మూదీ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే జంబో రోల్ ఓట్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నానండి నేనైతే అమెజాన్లో. ప్రీవియస్గా నేను ఏదో పేరు ఉందండి, గుర్తులేదు, అవి వాడేదాన్ని. అవి ఇవి సేమ్ ఉన్నాయి, ఏమీ డిఫరెన్స్ అయితే లేదన్నమాట. ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ఫైబర్ లభిస్తుంది, అలాగే హెల్తీ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి, అలాగే మనకి బ్లడ్లోకి షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. స్మూదీలో మనం డిఫరెంట్ నట్స్ వేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్త్కి మంచిది అనమాట. మా పాప అయితే నేను ఈ స్మూదీ చేసినప్పుడల్లా మమ్మీ బనానా జ్యూస్ అని అడుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే బాదం ఒక 5, అలాగే ఒక్కటి వాల్నట్, ఒక లైన్ డేట్, అలాగే ఒక హాఫ్ యాపిల్, కొన్ని ఓట్స్ నేనైతే ఇక్కడ స్మూతీ బ్లెండర్ ఉంది కదా, దాంట్లో వేసేసి అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను. అయితే ఇది మా వారి కోసం కూడా కదండి, అందుకని చెప్పేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ తనకైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే నేను నైట్ డ్రై నట్స్ని నానబెట్టుకోవడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వాటిలో అయితే వేడి వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక హాఫ్ యాపిల్ నేను వేసుకున్నాను. హాఫ్ యాపిల్ వచ్చేసి మా వారికి అయితే ఉంచేసాను. ఇదిగోండి, లైన్ డేట్ ఒకటి వేసుకుంటున్నాను. లైన్ డేట్ మనం తీసుకోవడం వల్ల అయితే మనకి న్యాచురల్ స్వీట్ అనేది లభిస్తుంది అనమాట. తర్వాత మనం నట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి హెల్దీ గుడ్ ఫ్యాట్స్ అయితే వస్తాయి. అలాగే యాపిల్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుంది. ఇదిగోండి, నేనైతే ఒక 100 ml దాకా పాలు అయితే వేసుకొని ఇది మంచిగా బ్లెండ్ చేసుకొని మనం తాగేసేయడమే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇది తాగిన తర్వాత మనకి స్టమక్ చాలా ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే నేను చెప్తున్నాను కదా, మిడ్ మార్నింగ్ అయితే మనకి ఆకలి వేస్తుంది అనమాట. ఒకవేళ మీరు తట్టుకోలేకపోతే మీరు ఏదైనా ఒక ఫ్రూట్ కానీ, ఏవైనా పూల్ మక్కన కానీ, లేకపోతే ఏదో ఒక పపాయ హాఫ్ కానీ, లేకపోతే రోస్టెడ్ చనా ఉంటుంది కదా, అదైనా ఒక గుప్పెడు తీసుకొని మనం తినొచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే నేను వేరే గ్లాస్ బాటిల్ ఉందనమాట నా దగ్గర, అది వచ్చేసి 200 ml అనమాట. అయితే నేను చెక్ చేసి చూపిస్తున్నాను. 200 ml మనం మార్నింగ్ తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఫైనల్గా అయితే కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి మా పాపకి దానిమ్మ గింజలు పంపించాను కదా, అవి కొన్ని ఉన్నాయి, అయితే ఇలా గ్లాస్లో వేసేసి మీకు చూపిస్తున్నాను అనమాట నేనైతే. ఇదిగోండి, చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా నా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్మూదీ తాగేసాను. ఇంకా ఆలోపు మా పాపకి స్కూల్లో అయితే క్యాట్ వాక్ పెట్టారనమాట. ఇదిగోండి, చూడండి ఎలా స్టైల్గా నడుస్తుందో, అసలు భలే కామెడీగా నడుస్తుంది అనమాట. నేను చూసి చాలాసేపు నవ్వుకున్నాను. అదిగోండి, చూడండి, అసలుకి అది ఇంట్లో మనం నేర్పిస్తే నేర్చుకోరండి, స్కూల్కి వెళ్తేనే నేర్చుకుంటారు వాళ్ళైతే. ఇంకా నా లంచ్ ప్రిపరేషన్కి అయితే నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి ఈరోజు అయితే నేను ఒక మంచి చట్నీ చూపిస్తున్నాను. అలాగే నేను బెండకాయ ఫ్రైలో కొంచెం డిఫరెంట్ పౌడర్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే ఈ పొట్లకాయలు ఉన్నాయి కదా, వాటితో అయితే చట్నీ చేయబోతున్నాను అనమాట. పొట్లకాయని ఇలా పీలర్ తీసుకొని మనం ఇలా ఇలా అన్నా కానీ దాని మీద వైట్ పొట్టు అంతా పోతుంది. లేదు అని అంటే మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసి రుద్దినా కానీ పైన వైట్ పొట్టు అంతా పోతుంది. అంటే ఆ వైట్ ఉంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా స్మెల్ వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఆ వైట్ అంతా గీకేయాలి మనం. ఇంకా నేనైతే ఇలా పీలర్తోని అలాగే కొద్దిగా చాక్తో అలా పైన వైట్ పొట్టు అంతా తీసేసాను.
అయితే ఈ పొట్లకాయ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుందంట అండి. పొట్లకాయ జ్యూస్ కూడా తీసుకుంటారంట వెయిట్ లాస్ కోసం. మెయిన్‌గా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండడానికి పొట్లకాయ అయితే బాగా హెల్ప్ చేస్తుందంట. ఇదిగోండి ఇక్కడ పైనంతా నేను చెక్క అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. అలాగే బెండకాయలు కూడా వాష్ చేసేసుకొని వీటన్నిటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే ముందుగా బ్రౌన్ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. బ్రౌన్ రైస్ నానబెట్టుకుంటే మంచిగా ఉడికిద్ది, అందుకని చెప్పేసి నానబెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి 24 మంత్ర ఆర్గానిక్ వాళ్ళది వాడుతున్నాను. ఇదైతే సోనా మసూరి బ్రౌన్ రైస్ అంటండి, చాలా బాగుంది. నేను ఇదివరకు కూడా వాడాను, అందుకని చెప్పేసి అదే బ్రాండ్ అయితే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. అంటే రైస్ నాకు క్వాలిటీ అనేది బాగా నచ్చింది దీంట్లో, అందుకని చెప్పి ఇంకా ఇదే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అప్పుడు 99 రూపీస్ పడిందండి, కానీ ఈసారి ఏంటో 118 రూపీస్ పడింది. ఇంకా అప్పుడు 99కే నాకు లోపల ఒక చిన్న 25 గ్రామ్స్ది అన్పాలిష్డ్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్, ఆ ప్యాకెట్ కూడా వచ్చేదనమాట. ఈసారి అయితే రాలేదు. ఇంకా నేనైతే ఈరోజు ఒక ఫుల్ గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని, ఇంకా మిగిలినవి అయితే ఒకటి పాతది నా దగ్గర బ్రౌన్ రైస్ డబ్బా ఉంది, దాంట్లోనే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి అయితే దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనం డైట్లో ఉన్నప్పుడైతే బ్రౌన్ రైస్ కానీ, కొర్రలు కానీ, లేదనంటే రెడ్ రైస్ కానీ, లేకపోతే బాస్మతి రైస్ కానీ, గోధుమ అన్నం, జొన్న అన్నం, ఇలా ఏవైనా తీసుకోవచ్చండి. అంటే మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకి బ్లడ్లోకి షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట. వైట్ రైస్ ఏంటి అంటే త్వరగా డైజెషన్ అయిపోతుంది, అలాగే మనకి తొందరగా ఆకలేస్తుంది, త్వరగా బ్లడ్లోకి షుగర్స్ అనేవి కలిసిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి వైట్ రైస్ అవాయిడ్ చేయమంటూ ఉంటారు. ఇంకా నేనైతే ఇన్ని రోజులు నా దగ్గర అవైలబుల్గా లేక నేనైతే పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే లేదు, తెచ్చుకోవాలి అని చెప్పేసి తెచ్చుకున్నాను. తర్వాత అక్కడ పక్కన అయితే నేను రైస్ని నానబెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పొట్లకాయని ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాను. కానీ పొట్లకాయ చాలా లేతగా ఉందండి. అయితే ఈ పొట్లకాయ చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది అనమాట. మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వరద వచ్చిందనమాట 1998లో. అయితే అప్పుడు మేము ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళు పొట్లకాయ పప్పు కర్రీ చేశారండి. ఎంత బాగుందో అసలు ఎలా తిన్నానో నేను. అంటే చిన్నపిల్లని నేను అప్పుడు, కాకపోతే నాకు కొంచెం తెలుసు అనమాట, ఓకే ఏం జరుగుతుంది మన దగ్గర అని చెప్పేసి. అయితే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అండి, ఫుల్ మొత్తం ఇంకా మా ఇంటి చుట్టూ వాటర్ వచ్చేసి అందరు మమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకంటే వాగు దగ్గరగా ఉండేవాళ్ళు, మా ఒక్కటే ఇల్లు ఉండేదనమాట. అయితే అందరూ పిలుస్తున్నారు, లెగండి బాలకృష్ణ లెగండి, మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం పరిగెడుతూనే ఉన్నారు. మళ్ళీ మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారనమాట. ఇంకా మాకు అప్పుడు ట్రాక్టర్ ఉంది, లక్కీగా మా డాడీ ట్రాక్టర్ నడిపేవారనమాట. వెంటనే ట్రాక్టర్ని స్టార్ట్ చేసేసి ట్రాక్టర్ వేసుకొని మేము బ్రిడ్జ్ ఇలా దాటామో లేదో బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్ళిపోయినాయి అనమాట. కొంచెంలో మేము బతికిపోయామన్నమాట. ఇంకా బ్రిడ్జ్ దాటేసి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్రాక్టర్ పెట్టేసి మేము పొలాల్లో అడ్డం పడిపోయి, అప్పటికే పొలాల్లోకి అన్ని నీళ్ళు వచ్చేసినాయి. నన్ను ఎవరు ఎత్తుకున్నారో తెలీదు, మా చెల్లిని ఎవరు ఎత్తుకున్నారో తెలీదు. ఎవరో ఎత్తుకొని ఆ పొలాల్లోనే పాపం పాక్కుంటూ లేస్తూ పడుతూ మమ్మల్ని అయితే ఒడ్డుకైతే చేర్చారండి. అసలుకి అది పెద్ద ఇన్సిడెంట్ అనమాట. నాకు వాగు చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది. ఇంకా పొట్లకాయ పచ్చడికి అయితే ఇంకా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని నేనైతే మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. మీరు మూత పెట్టకుండా కూడా మగ్గించుకోవచ్చు. ఈలోపు స్కూల్ టైం అయిందనమాట. స్టవ్ కట్టేసి మా పాపని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. తను నాతో వస్తుంది చూడండి. టీచర్ నీ చాక్లెట్ బాగుందని చెప్పిందా? చాక్లెట్ బాగుందని చెప్పిందా? ఇంకా ఇక్కడైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని వాయిస్ ఓవర్ అయితే ఆపేసాను. క్యాండీ వచ్చేసి బ్యాగ్లో ఉంది, మమ్మీ బ్యాగ్లో ఉంది అని చెప్తుంది. ఇంటికి వచ్చి నాకు చూడండి ఏం చేస్తుందో అసలుకి. ఏం చేస్తున్నానా? యూ వాంట్ టు రిమూవ్ సాక్స్? కెన్ ఐ హెల్ప్? యూ ఓన్లీ డూ? యూ ఓన్లీ రిమూవ్? ఓకే రిమూవ్. ప్యాంట్ రిమూవ్ ఫస్ట్. ఈ మధ్య అయితే మా పాప ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందా అండి. మమ్మీ వాట్ ఈస్ దిస్, మమ్మీ వాట్ ఈస్ దిస్, మమ్మీ వాట్ ఈస్ దిస్, మమ్మీ గివ్ మీ, ఇవే క్వశ్చన్స్ అండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అడుగుతానే ఉంటుంది ఏదో ఒకటి. ఇంక ఇక్కడ చూడండి పొట్లకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇంకా ఇందులోకి అయితే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు దాకా చింతపండు అయితే వేసుకుంటున్నానండి. చింతపండు అయితే మనం రోటి పచ్చళ్ళు ఏది చేసుకున్నా కానీ వేసుకుంటాం కదా, అంటే అప్పటికప్పుడు చేసుకునే చేతి పచ్చళ్ళు. రోటి పచ్చడి అంటే ఇప్పుడు రోట్లో అయితే చేయట్లేదు, మిక్సీలోనే చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను.
కొత్తిమీర, కరివేపాకు కూడా మనం పచ్చడి గ్రైండ్ చేసుకునే ముందుగానే వేసేసుకుంటే ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తదనమాట పచ్చడి. అందుకని చెప్పేసి నేను ముందే వేసేసుకొని ఇంకా దీన్నైతే చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇక్కడ బెండకాయ తాలింపు పెట్టుకుంటున్నాను. బెండకాయ తాలింపుకైతే ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక్క ఎండుమిర్చి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అంటే నేను వాడే స్పూన్ చాలా చిన్నది చూడండి. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈరోజు వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఫ్రై అయినాయండి. ఆయిల్లో ఫస్ట్ వేయడం వల్ల మొత్తం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఈరోజు. మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తాం కదా, ఆ ప్లేస్లో మీరు ఒకసారి వెల్లుల్లి రెబ్బలు వేసి చూడండి, కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో. ఇదిగోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత అయితే కరివేపాకు రెబ్బలు వేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని చిటపట్లాడిన తర్వాత అయితే నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా బెండకాయ ముక్కలన్నీ, అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నార్మల్గా బెండకాయల్లో ఉప్పు కారం వేసేసి నేను కట్టేస్తాను స్టవ్. అయితే ఈసారి ఏం చేశానంటే కొంచెం పప్పుల పొడి అయితే చేసుకున్నానండి. ఆ పప్పుల పొడి వేయడం వల్ల అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంది. అలా పప్పుల పొడి వేసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ అయితే లభిస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి ఆయిల్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. అయితే ఇంక ఫ్రై అయ్యే లోపు అయితే ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఆ వేగిన ముక్కలు అయితే ఉన్నాయి కదా పొట్లకాయవి, అవైతే మిక్సీ జార్లో వేసేసి కొంచెం గాలి వచ్చే దగ్గర అయితే పెట్టానమాట, ఫ్యాన్ కింద తీసుకెళ్ళిపోయి. ఇంకా దీంట్లోనే నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ మనం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఇప్పుడు అయితే ఏమీ వేసే పని లేదనమాట. ఇదైతే నేను ఇవన్నీ వేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పప్పుల పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను. పప్పుల పొడి కోసం అయితే నేను వచ్చేసి ఇక్కడ కొన్ని పుట్నాలు, అలాగే కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకొని కారపొడి అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ అయితే వేయట్లేదు నేను, ఎందుకనంటే ఆల్రెడీ నా కారంలో కూడా సాల్ట్ ఉంటుంది. అందుకని చెప్పి నేను కూరల్లో కూడా సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటాను. ఎందుకంటే దీంట్లో అన్ని మసాలాస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో కారపొడిలో మసాలా కారం వాడతాను నేను. ఇదిగోండి ఇక్కడైతే ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అసలు ఈ పప్పుల పొడి అయితే అచ్చంగా కూడా వేసుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి. ఎందుకంటే వెల్లుల్లి రబ్బలు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నేను దీంట్లో సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పుల పొడి అయితే వేసేసుకొని కలిపేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. పప్పుల పొడి వేసుకున్నాక ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ టైంలోనే మనకి ఫ్రై అనేది మంచిగా రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఈ కర్రీకి ఎంత సరిపోద్దో అంత వేసుకొని మిగతాదైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇక్కడ చూడండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను పౌడర్ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడైతే నేను పప్పుల పొడి తిని చూసినప్పుడు సాల్టీగా ఉందన్నమాట. అంటే కారపొడిలో సాల్ట్ ఉంటుంది, అందుకని చెప్పేసి సాల్టీగా ఉంది. ఇదిగో చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటే అది సరిపోతుంది అనమాట, కర్రీ అయితే రెడీ. ఇంకా ఈ లోపు అయితే మిక్సీ కూడా వేసేసుకున్నాను చట్నీ. ఇదిగోండి చూడండి చట్నీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. మీరు పోపు అన్న పెట్టుకోవచ్చు, పోపు పెట్టుకోపోయినా కానీ ఇలా అప్పటికప్పుడు చేసుకునే చట్నీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బెండకాయ చట్నీ, బీరకాయ చట్నీ, నాకు ఇలా రోటి పచ్చళ్ళు చాలా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎక్కువగా రోటి పచ్చళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా మా అత్తయ్య తింటారు, కాకపోతే మా ఆయన తినరు. ఇంకా అలా అనమాట. ఇప్పుడు నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాంలే అని చేయను అనమాట. మెల్లిగా మా వారికి కూడా అలవాటు చేయాలండి, కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసి పెట్టడం అలవాటు చేయాలి. అంటే అప్పుడప్పుడు చేసుకున్న రోటి పచ్చళ్ళు మంచిదండి. మనం నిల్వ ఉంటే చూసారా మన మామిడికాయ పచ్చడి, అవి అంత హెల్త్కి మంచిది కాదు, కాకపోతే మనకు అవే బాగా నచ్చుతాయి. ఇదిగోండి ఇక్కడ మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను కదా. తర్వాత అయితే నేను దీన్ని పోపు కూడా పెట్టుకున్నాను అనమాట. అంటే మా వారు మళ్ళీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కదా, ఎందుకులే డైరెక్ట్గా పెట్టడం, మళ్ళీ తనకి నచ్చకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం పోపు కూడా వేసుకున్నాను. నార్మల్గా అయితే పోపు అయితే వేయనండి. అసలు పొట్లకాయ పచ్చడి చేసేటప్పుడు నేను కొంచెం కూడా వాటర్ వేయలేదండి. అవన్నీ పొట్లకాయలో నుంచి వచ్చిన వాటరే. ఆ పచ్చడి అంత మెత్తగా ఉండడానికి కారణం కూడా ఆ పొట్లకాయే. అంటే చాలా లేతగా ఉంది పొట్లకాయ, చాలా టేస్టీగా ఉందండి. చట్నీ అయితే లేతగా ఉండడం వల్ల లేకపోతే ఎందుకో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే చూసేద్దాం. లంచ్ ప్లేట్లోకి వచ్చేసి 100 grams ఆఫ్ బ్రౌన్ రైస్, అలాగే కొంచెం పొట్లకాయ చట్నీ, అలాగే ఒక కప్పులోకి అయితే బెండకాయ కర్రీ, అలాగే కీరా దోసకాయ అయితే పెట్టుకున్నాను అనమాట.
ఇది వచ్చేసి ఇవాళకి నా లంచ్. తర్వాత ఈరోజు ఏమైంది అని అంటే, నేను మొన్న ఒక రోజు ఐ లైనర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అది ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. అయితే ఇదైతే క్లిప్పింగ్ నేను వాళ్ళకి కామెంట్ యాడ్ చేస్తానన్నమాట. ఏదైనా నాకు నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వచ్చు కదా మనం. సో రివ్యూలో యాడ్ చేయడానికి నేను ఆ వీడియో తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పాప కలర్ చేస్తుందనమాట. తనకి హోంవర్క్ ఇచ్చారు. సో తను కూర్చొని 1 నెంబర్ బాల్స్ అన్నీ కలర్ చేస్తుందనమాట. చెప్తున్నాను 1 ఎక్కడెక్కడ ఉంది చూపి నాన్న అని చెప్పి. తనని రాయమంటే గట్టిగా రాసేసి అంత బాల్ నుంచి బయటకు వచ్చేస్తుందనమాట. మళ్ళీ చెప్తుంది మమ్మీ హోల్డ్ మై హ్యాండ్ అని చెప్తుందనమాట. నేను పట్టుకోమని చెప్తుంది నన్ను. ఇదిగోండి మొత్తం ఇలా 4 బాల్స్ ఉన్నాయన్నమాట 1 నెంబర్తో. అవి అయితే కలర్ చేసేసింది. తర్వాత ఇంకా నా డిన్నర్ ప్లేట్ అయితే చూపిస్తాను కదా. డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు కొన్ని స్ప్రౌట్స్, అలాగే కొంచెం పపాయ, అలాగే కొంచెం దానిమ్మ గింజలు, అలాగే నేనైతే బ్రౌన్ రైస్ మార్నింగ్ది కొద్దిగానే ఉంది. అయితే ఆ బ్రౌన్ రైస్లో కొంచెం పెరుగు అయితే కలిపేసుకున్నాను అనమాట. హాఫ్ కప్పు కూడా లేదండి, పావు కప్పు ఉన్నట్టుంది బ్రౌన్ రైస్ వచ్చేసి. స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ అయితే అన్నీ మంచిగా లభిస్తాయండి. అలాగే మంచిగా ప్రోటీన్ వస్తుంది. అలాగే పపాయి తీసుకుంటున్నాము కాబట్టి మనకి మంచి ఫైబర్, అలాగే విటమిన్ ఏ లభిస్తుంది. పొమోగ్రనేట్ తీసుకుంటున్నాం కాబట్టి మన బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. పపాయ తీసుకున్నా కానీ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా హెల్త్కి మంచిది అసలు మనం ఇవి ఏదో ఒక టైంలో తీసుకోవడం వల్ల అయితే. ఇంకా ఈరోజు అయితే నా డిన్నర్ ప్లేట్ వచ్చేసి అయితే ఇదనమాట అండి. హోప్ మీకైతే నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా 1 by 1 వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.